బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం హిందూ మహాసముద్రంలో స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి బలహీన పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతం భూమధ్య రేఖకు ఆనుకొని హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది బలపడుతుందా లేదా అనే దానిపై మాత్రం ప్రకటన చేయలేదు. కానీ ఈ నెల 21 నుంచి దక్షిణ తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదే సమయంలో ఉత్తర తమిళనాడుకు ఆనుకొని రాయలసీమలో ఈ నెల 21 నుంచి, దక్షిణ కోస్తాలో 22 నుంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతం భూమధ్య రేఖకు ఆనుకొని హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది బలపడుతుందా లేదా అనే దానిపై మాత్రం ప్రకటన చేయలేదు. కానీ ఈ నెల 21 నుంచి దక్షిణ తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదే సమయంలో ఉత్తర తమిళనాడుకు ఆనుకొని రాయలసీమలో ఈ నెల 21 నుంచి, దక్షిణ కోస్తాలో 22 నుంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది.